కూర తాగితే సిస్సాప్ దోస్తులో కోడిగుడ్లు తీసుకుంటున్నావు ఇప్పుడు చూడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. ఈ రోజు అయితే మేము ఎగ్ పులుసు చేసుకోబోతున్నాం అనమాట. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం, దానికి కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పొట్టు తీసుకున్నాం, పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాం. వచ్చేటప్పుడు సామాన్ తెచ్చుకున్నాం, చింతపండు బండి లేకుండే సామాన్లు మొత్తం అన్ని ఇక మళ్ళీ మనం రిటర్న్ వచ్చిన దాకా ఇంకా ఎక్స్ట్రానే తెచ్చుకున్నాం, కానీ తక్కువ అయితే లేదు. లాస్ట్ టైం ఇబ్బంది పడ్డాం కాబట్టి వంటలు మాత్రం రోజు కంటిన్యూ అయితే. ఇక ఏమైందంటే నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ బీపీ ఉండే కదా, ఆ బీపీ ఏం చేసిందంటే అది అందరు నూనె పెట్టుకోరు కదా, నేను బీపీ తాగేది పోయి ఏం చేసినట్టు నూనె పెట్టుకున్నాను మా నెత్తికి. అప్పుడు అర్థమైంది, అరే నాకు మందుతో కూడా జుట్టు వస్తుందా అని చెప్పేసి ఆయన ఆలోచన కళలు వచ్చిందంటే పెట్టుకుండు. తెల్లారేసరికి జుట్టు అంతా ఇంత గుప్పలు గుప్పలు వచ్చింది. రింగులో జుట్టు చూస్తారు ఎట్టుందో, రింగులో జుట్టు నువ్వు కూడా పెట్టుకోవచ్చు మంచిగా చూడ్రి, జుట్టు ఇదిగో ఇంత గట్టి వచ్చింది అనమాట జుట్టు. ఏంది నేను కూడా పెట్టుకుంటే ఇక నీకు కలర్ తోడు దోస్తులు చూస్తారు కదా, నీకు కరెంట్ తోడు పెట్టా గట్టిగా ఉంది, గట్టిగా ఉంది ముందర కోసం జుట్టు అంతా. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పులు ఇప్పు నువ్వు ఫస్ట్. ఇగో ఇదే కథ, చెప్పులు ఇప్పకపోతే చెప్పులు కనపడకుండా చేస్తాను. చెప్పులు చికెట్ పెడుతుందా, ఏర్పాలు అవుతుందా? మరి కాదా, డాండ్రఫ్ ఉందా? నెత్తి రానికి నెత్తి లేని నెత్తి పెడితే నెత్తి వేస్తే ఎట్లా శిక్షణ పెట్టదా? అలా నాకు అదురు పెడితే నువ్వు కారం ప్యాకెట్ 10 కేజీల బియ్యం ఇళ్ళనే పెడుతున్నావు. అమ్మో నాకట పాస్ అయినాయి సార్, చూపి అల్లు చూపి. గుడ్డు పులుసులా మంచిగా ఎల్లిపాయలు గర్భాలు తీసి మంచిగా వేసి నూనెలా పచ్చనిపికాయలు పోపులు వేసేటప్పుడు అవి వేయాలి. ఎట్లా సూపర్ ఉంటుంది గుడ్ల పులుసు. గుడ్లు ఎల్లిపాయలు దంచేయాలి, దంచేసి ఇంకా బాగుంటది. కానీ ఈ రోజు ఏం పాట పాడబోతున్నావు? బొంబాయి చీర వండగా పాట. ఈరోజు తాత మంచి పాట పాడబోతుండు. బొంబాయి పోదునని దాని మనసు, బొంబాయి పోదున దాని మనసు పాడతా పాట సూపర్ ఉంటుంది చూడు దోస్తులు. లాస్ట్ టైం యాక్చువల్లీ ఏంటంటే అందరూ లాస్ట్ వీడియోలో కామెంట్లు బాగా పెట్టిరే, ఏమని 90 వేసి వచ్చినట్టుండు, క్వార్టర్ వేసి వచ్చినట్టుండు, తాగుబోతాడు అది అని పెట్టిరు. అది సమాధానం చెప్తావు? తాగుబోతాడు అంత సుల్కనేందుకు తమ్ముడు, తాగుబోదు కాదు. నేను చేస్తే జర పానం హుషారు ఉంటుంది అని అంతే బాధ. కానీ కష్టపడవ మేము తెలంగాణ పొందాక బండి దోలి ఇసుకుపడి మళ్ళీ ఈ వంట చేయాలంటే ఓపిక ఉండదని ఇక చేసినాక కొంచెం రెస్ట్ తీసుకోవాలని జర పనుకుంటా. చెప్పే నిజంగా చెప్పు, ఏంది నువ్వు ఎంత తాగినావు నువ్వు నిజం చెప్పు. ఎప్పుడు? మొన్న లాస్ట్ వీడియోలో వంట చేసినప్పుడు ఎంత తాగొచ్చు? మన పంజాబ్ పోతేప్పుడు ఫుల్ బాల్ తీసుకున్నాం. అదే తాగలే, నువ్వు బయటికి పోయి తాగొచ్చు. బయటకు పోయి తాగలే. కానీ మనకు మన దోస్తులు ఫ్రెండ్స్లు ఉన్నారుగా, వాళ్ళు తెచ్చిండ్రు. వాళ్ళు పంజాబ్లో కాదు, మన కడేలంకల మన వంట వీడియో చేసినప్పుడు ఎంత తాగినావు చెప్పంటున్నారు. అందరూ కూడా కామెంట్ పెడుతున్నారు. రెండు నైట్లు వేసినాను అలా ఎన్నలేంది, 2 నైట్లు వేసిన. 2 నైట్లు అయితే నువ్వు కూర తాగినా కానీ నువ్వు ఫుల్ తాగినా కానీ అట్నే ఉంటావు. నేను ఫుల్ కూర తాగితే సిస్సాప్. ఇప్పుడు గుడ్లో పొట్టు తీసుకోవాలి, తీసుకొని మంచిగా నూనెలా గోలియాలి ఫస్ట్ గట్టిగా మంచిగా. కాలుతున్నాయి కదా చెట్టు దోస్తులు. గుడ్ల పులుసు ఎట్లా చేస్తారు? గుడ్ల పులుసు ఎట్లా చేస్తున్నావు? రేపు కమాండ్ బెల్స్ గొలుసు అంటారుగా, గొలుసు ఎట్లా పెడుతున్నావు సూర్య? ఈయన నువ్వు లేని అని పెడుతున్నావు. గొలుసు వంట ఎట్లా చేస్తున్నావు సూర్య? గుడ్ల పులుసు మంచిగా ఎట్లా ఆయన ఒప్పుకుంటుండు గొలుసు అని. నువ్వు లేని గొలుసు స్టైల్ గొలుసు స్టైల్ ఎట్లా చేస్తారో చూడు అంటుండు. చూడు గొలుసు స్టైల్ ఎట్లా చేస్తారు, యాది మోడల్ అయితే ఎట్లా చేస్తాడు? యాది మోడల్ కూడా సూపర్. గొలుసే బెటర్, గొలుసు అయితేనే కరెక్ట్. యాది మోడల్ వేస్ట్, తాగుతాడు యాది మోడల్ మంచిగా స్టైల్ గా మంచిగా మోడల్ అంటే మోడల్ అయితే పెద్ద వేస్ట్ వరస్ట్ ఫెలో తాగుపోతాడు. ఇప్పుడు తాగుతూనే ఉంటాడు. గొలుసు కాదు యాది మోడల్ నేనేనా? అది నువ్వు లేదు అని చెప్పి పెట్టి నువ్వు ఏంది అమ్మో పదమాలు అన్నప్పుడు ప్రదేశం అర్థం చెట్టు ఎందుకు చూడు దోస్తులు మనకి ఇస్తే ఎర్ర చూడు పోతేనే కథలన్నీ పేరే ఉండే పేరు చెప్పొద్దా?
ఏదొద్దు మనకెందుకు చేతు, మన పని ఏందో మనం చూసుకుందాం. మన ఈ పని లారీ పని రా నాయన. కొరికిరా లేకపోతే ఏందో చూడు మీరే దోస్తులుగా మంచి కొరికినట్టుందా గిచ్చినట్టుందా? గిచ్చితే గిట్ల అంటారు చూడు. మా ఈ ఏజ్ లో కూడా కొరికించుకుంటున్నావు బాగానే. నువ్వు లేదే పక్కకు పెట్టుకొని చింతపులుసుకోవాలి. ఈ పోపులు వేయాలి, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పోపులు వేయాలి. వేసి చింతపులుసు తీసుకున్నాముగా, కారం అంతా కలుపుకోవాలి. కలిపి అయిపోయింది కోడిగుడ్లు. అల్లం ఉల్లిగడ్డ లేదు, ఉల్లిగడ్డ లేదు. చింతపులుసు అల్లం వేస్తారా? చింతపులుసు అల్లం వేస్తారా? ఏమో ఆయన చెప్తే నేను చేస్తాడు, వంట రాదు ఏం రాదు. అల్లం ఎప్పుడు వెళ్ళాను మీ చింతపులుసులో? అల్లం వేయాలి. వాళ్ళని గెనవట్లాడతాంగా. అసలు తాగబోతాడు అంత చిన్న వేస్తురా. ఈయన చబ్బకూరికి వేయవలసిందే. ఎందుకంటే తాగుబోతాడు దాంతో దేశం కూడా కొంత బాగుపడుతుంది. అని తాగుబోతాడు ఆడ అప్పు తెచ్చి తాగుతాడు, కన్నా కష్టం చేసి అప్పు తీర్పుకుంటాడు. మళ్ళీ ఆమె వయసుడు బాగుపడతాడు, పెద్ద గవర్నమెంట్ అక్కడ రాష్ట్రమే బాగుపడుతుంది. మరి తాగుబోతా అంటే మరి నా దేవులాడ పడి నాకు టెన్షన్ తట్టుకోలేక తాగుతాం. తాగుబోతాడు అంటారు. తాగుబోతా ఇది అది అని చెప్పేసి నువ్వు అట్లా చెప్పినావు అనుకో, ఇంకెక్కువ తాగుతారు. అట్లా చెప్పొద్దు ఎప్పుడైనా. నువ్వు తాగుతా ఆయన నువ్వు ఆగంగా అలా ఎంత తాగనవుతుంది. ఎంత అయితే 200 అయితే అదే 200 పెడితే ఇంట్లో ఫ్యామిలీ అంతా తింటాను. గట్టి పనులు వస్తాయి, షేపులు వస్తాయి, లేకపోతే బియ్యం కిలో బియ్యం వస్తాయి, కూరగాయలు వస్తాయి. నువ్వు ఒక్క కోటర్ తాగిపోయే బదులు వాళ్ళ ఇంట్లో పనులు తీసుకోవద్దా? పూర్వాళ్ళు అందరూ తింటారు. మీ మనవరాలు తింటారు, మనవాళ్ళు తింటారు, మీ భార్య తింటది, మీ కొడుకు తింటారు. ఇంతమంది అబ్బా మా నాన్న నాకు పనులు తెచ్చినంటారు. అదే నువ్వు కోటర్ దాకా ఆడపోయితే అన్నం కూడా బెటర్. తాగితే మళ్ళీ యాక్సిడెంట్లు, హెల్త్ ఖరాబు, గుండె ఖరాబు, హార్ట్ ఖరాబు, సచ్చినాక ఎవ్వరు చూడడు. మళ్ళా నువ్వు తాగుతా మరి పని చేస్తావా లేకపోతే తాగోడు? పని చేస్తాలే మళ్ళీ ఇంకా చెప్తాను తాగుతా. ఎంత దేవుడు షెటర్ ఆగు షెటర్ ఈ సగం గొయ్యి ఇంత పొడుగొద్దు. దిగరా దిగుతాను నేను మరి గల్లు గిన్నెలు ఉంచిండు. కళ్ళ ఎందుకు వచ్చాను? కూరలు పడతాయి. ఇది కూడా కొత్తిమీర పడుతుంది. కొత్తిమీర పడుతుంది. కొత్తిమీర తిను కొంచెం అట్టాడుకు. నువ్వు అట్ట గుజ్జకు ఇట్లా నేనే తాగు. ఇక నూనె అయితే పోసు. అది అల్లపడుతుంది సీసా చెప్తున్నా. ఆగు పోసిరా నూనె. జర మయగాని జర ఇబ్బంది పెట్టకు జర. ఇప్పుడు అయితే కోడిగుడ్లు అయితే ఏంపుకోవాలా? జర ఆగు చెట్టు నువ్వు తొందర పెట్ట. కరివేపాకు పడుతుంది. ఓ సారు కైకి నువ్వు అన్ని చిక్క పూచలు చేస్తా. ఆగు రాగు నువ్వు చిక్కగా అమ్మా ఇట పూ తిన్నావా? ఓ అమ్మా నీ మూతి కురుకు జంట నాకు బీపీ కుదల. అప్పుడు చేస్తాను నాకెర కదా. నేను వేసిన కరెక్ట్ వేయరు మీరు కూడా. పచ్చిమిర్చి ఖరాబ్ చేసుకొని అంత ఆగం చేస్తారు వీళ్ళు. కరేపాకు వేసినా కరేపాకు కళ్ళకు గిట్ట మంచిది. ఉల్లికాయ కోసుకున్నాయి ఉల్లిగడ్డలు. ఇట పూజ నాయన మా చేరు గిట్ట చేస్తాను గమ్మతి గమ్మతి. ఇక నీకు చేరాలి చెట్టు నేను చేస్తా ఉండే చెట్టు అట్లా కాదు.
దోస్తులు అల్లం వేసుకో, అల్లం పేస్ట్ చేస్తున్నాం దంచుకున్నది. కొంచెం పసుపు, కొంచెం పసుపు వేస్తున్నా. ఇంత ఎక్కువ కదా. ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి మనం. టమాటా మంచిగా గ్రీన్ వస్తుంది. అల్లా ఇవి వచ్చినాక మళ్ళీ తర్వాత కోడిగుడ్లు. ఈ సన్నగా సాల్ట్ వేస్తున్నా. ఉప్పు 3 చెంచాలు వేయాలి. నేను వేయాలని వేసిన కానీ తర్వాత వేసుకుంటున్నాం. తగినంత కొంచెం వేసుకోవాలి. నూనె ఎక్కువైంది చెట్టు. చింతపులుసు అయితే పోసుకుంటున్నావు. అంజి ఓకే అయింది. చాలా సార్లు చెప్పిన డస్ట్బిన్ మనం ఒకటి మెయింటైన్ చేయాలి. బండి అంటే కవర్, డస్ట్బిన్ లేకపోయినా ఒక కవర్లు వేసుకుని తర్వాత వాడేసుకోవాలని చెప్తే ఏడ వంట చేస్తా అన్నే. ఇప్పుడు ఇదంతా రోడ్ పడి చెత్త ఉందా? చెత్త మీద ఎవరైనా వేసుకోవాలి, మన సంబంధం లేదు. మనం చేసే పని మనం చేసుకోవాలి. ఉన్న చెత్త కూడా తీసి ఒక కవర్లు వేసి పక్కకు పెట్టాలి. తింటావానే నిలిపోయేవా? ఏం కాదు, నిలిపోయి పొడి వేసుకోవాలా. కొంచెం రుచికి గ్రీన్ కు మంచి రుచికి వేయాలి. మంచిగా ఉండాలి. ఎగ్గు మసాలా గట్ట అయ్యప్ప ఎర్రగా ఉంది కానీ చికెన్ వేసుకుంటాం కదా, చికెన్ మసాలా అట్నే ఎగ్గులో ఎగ్గు మసాలా చాలా టేస్ట్ వస్తుంది. లేకపోతే ఆయన బుర్ర అనగాల ఎర్రగా పెట్టాలి. అప్పుడు లోటలు పట్ట కానీ నీళ్ళు దొరకాయి. ఇప్పటికీ మహారాష్ట్రలో నీళ్ళు దొరకాయి. తమిళనాడు ధార్వాడ. ఏదో కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు నువ్వు డ్రైవర్ అయితే ఇది ధార్వాడ, హుబ్బిలి ధార్వాడ. ఏ స్టేట్ ఏమో రాష్ట్రం. ఏ రాష్ట్రం ఇది? మహారాష్ట్రం. మహారాష్ట్రం. దోస్తులో కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నావు. అట్లా చారు అయితే మసిలింది మంచిగా. గుడ్ల చారు అంతేనా? జరాగు నాయన, ఇప్పుడు తినేవు. దోస్తులో బొంబాయి పోతున్నా, దాని పాట పాడుతున్నా. ఇప్పుడు చూడ జరాగు, నువ్వు చిత్తరిత్తర జారిపోతుంది. అది ఎంటికలు నైట్ నైట్ వచ్చిందంటే కానీ మరి అంతే కానీ చెయ్యి వేస్ట్. ఇది ఈ నమ్మినా నేను అమ్మ తెల్లారులేసరికి బాగా జుట్టు నిందబ్బా అనుకున్నా. అంత వస్తుందే కానీ ఎట్టుంది నూనె పోసే కారిపోతుంది. అంటే నేను చెప్తాను దెబ్బ తింటా. ఇది ఇలా గుద్దింది, ఇలా గుద్దింది. కింది కనపడదు, కళ్ళు కూడా కనపడదు. కళ్ళు కనపడింది పని ఎట్లా చేస్తారు? చేస్తారు అట్ నీకు ఇట్లుంటే స్టైల్ ఉంటుంది. నీకు తెలియదా ఇట్లుంటే? ఇప్పుడు రింగ్ లో జుట్టు స్టైల్. బొంబాయికి పోతున్నా అండి. బొంబాయికి పోతున్నా అండి. దాని మనసు బొంబాయికి, బొంబాయికి దాని మనసు దాని బొట్ల చీర మీద దాని మనసు, దాని బొట్ల మీద దాని బొట్ల చీర మీద నా మనసు. కానీ బొట్ల చీర మీద నా మనసు, బొట్ల చీర మీద నా మనసు. ఒంటెత్తి బండి, పోయేది రైలు బండి, వచ్చేది ఎట్ల బండి, ఒంటి బండి. పోయేది రైలు బండి. చీర మీద సింగులయ్యమ్మో ఓ చిన్నదానా. గుంటూరు పోతుంది దాని మనసు, గుంటూరు పోతుందని దాని మనసు. గుంటూరు 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 పోతుంది దాని మనసు. మెట్ల మీద నా మనసు, గుండ్ల మెట్ల మీద నా మనసు. చీరదాన పట్టంచు రైక దానా, పట్టంచు చీరదాన పట్టంచు రైక దానా. చీర మీద సింగులు లేపమ్మో, చీర మీద సింగులు లేపమ్మో ఓ చిన్నదానా. చీర మీద సింగులు లేపమ్మో ఓ చిన్నదానా. రాగం వస్తుంది, దీర్ఘం వస్తుంది, పాటలు కూడా అలవాటు అవుతున్నాయి, డాన్సులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. తాగుడు ఒకటే. తాగుడు మళ్ళీ పెట్టక. ఓకే ఓకే బంద్.
ఇప్పుడు చూసారు కదా లాస్ట్ వీడియోలో మీరు కామెంట్ పెట్టేసరికి తావుడు గీవుడు అన్నారని చెప్పేసి ఇంకా తావుడే పని చేస్తా అని చెప్పేసి తాగలే తాగడానికి అసలే మాటిస్తుడు కదా తాగుకుంటే ఇది రాదు పాట అసలు. సరేలే కొంచెం ఒక్క 90 చేస్తారు కానీ ఎక్కువ తాగదు. ఎక్కువ తాగితే మళ్ళీ తిరగల మరలు అవుతుంది. తిరగల మరగలు అయితే మన ఇజ్జ తిక్కర చేసుకుంటా. కాకినాడ పోతాడు, గుంటూరు పోతాడు, అన్ని కాకినాడ పోయి ఓకేనా. ఇప్పుడు పాట ఎట్లుందని కామెంట్ చేయరు. కర్రీ ఎంత వరకు వచ్చింది చూద్దాం, టేస్ట్ చూద్దాం. అబ్బా సూపర్ అది షేటు. ఓ షేటు ఆడుతుంది మంచిగా ముట్టముట్లు అయింది. ధన్యపత్తి వేసుకోవాలి ఇక దోస్తులు. ధన్యపత్తి అది వేసుకుంటాం. ఇక అంతా ఓకే అయింది. చాలా తినాలా, ఎట్లుందో రుచి చూడాలా. మా షేట్ ఏమంటాడు, నన్ను తిడతాడో మరి బాగుండే అంటాడు. మసాలా వేసినాక ఆసన వస్తా షేటు. చేస్తూ చూస్తాము. అడిగితే మంది ముద్దుగా తీసి అల్లిపిల్లిగా తీయకు అట్టది. గుడ్డు పులుసు టేస్ట్ చూసి ఇప్పుడు ఎట్లుందని చెప్తాం. బస్ నీకు ఆగనే నీకు ఆగనే ఆగదేమి మరి ఆకలి అవుతుంటే ఎంత మరి లైట్ ఇచ్చింది తినలేదా. గుడ్ల పులుసు ఎట్లుందో చేస్తూ చూద్దాన్ని. అయ్యో మా సీట్ ఆగుతలేడు. నేనా తిని ఆగరాదే ఫస్ట్ అయితే మంచిగా ఒక బుక్క అన్నం పెట్టి దోస్తులు. ఇప్పుడు అదే గుడ్లు ఎట్లుందో చూద్దానిగా. బా సచ్చేది కూడా మరి అగుడ కూడా ఎంత తినాలి, నిమ్మలంగా తింటే కదా. అన్నం పెట్టుకొని గుడ్డు కొరక తింటే ఎంత కమ్మ అనుకున్నావు. మామూలు టేస్ట్ లేదు. మీరు కూడా ఇట్లా చేసుకొని వాళ్ళ దోస్తులు సూపర్ ఉంది. గుడ్డు పులుసు అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ఇట్లా చేసుకొని కడుపు నిండా తినండి టైంకి. ఓకేనా. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. చేయండి. చెప్పుల బొమ్మ పెట్టడం మర్చిపోకూడదు. చెప్పులు వేసుకొని వండుడు తినుడు మొత్తం చెప్పులతోటే, అది మాత్రం మర్చిపోదు. యాదయ్య మోడల్ గొలుసు చెప్పులు, గొలుసు చెప్పులు, గొలుసు చెప్పులు, ఇదే ఉండాలి. జై జవహర్.